నమస్తే. సో, ఈరోజైతే చాలా స్పెషల్ డే అని జెప్పుకోవచ్చు. ఎందుకనంటే, చాలా కోట్లాది మంది కల అనేది నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నెరవేరింది గూడా. ఎందుకు అనంటే, శ్రీరామ అంటేనే మనకెంతో మంచి జరుగుతుంది అనుకుంటారు. సో, అలాంటిది ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహం స్థాపించారు. సో, ఇప్పుడు మనకు ఏదైనా చెడు జరిగినా, మంచి జరిగినా శ్రీరామ అనుకుంటే అంతా మంచి జరుగుతుంది అనుకుంటారు. రాముని పాటలు మనకు వినిపించడానికి మనతో పాటు శృతి గారున్నారు. మరొకసారి రాముని పాటలు విని తరిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో, ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి మా కోసం ఒక పాట. తప్పకుండా. శ్రీరామచంద్ర కృపాళ భజమన హరణ భవ భయదారుణం. శ్రీరామచంద్ర కృపాళ భజమన హరణ భవ భయదారుణం. నవకంజలోచన కంజముఖ కరకంజ పద కంజారుణం. శ్రీరామ్ శ్రీరామ్. కందర్పగణితమిత చవి నవనీల నీరజ సుందరం. పదపీఠమానుహం తరితరుచి శుచి నవమి జనక సుతావరం. శ్రీరామచంద్ర కృపాళ భజమన హరణ భవ భయదారుణం. శ్రీరామ్ 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 శ్రీరామ్. ఇంత బాగా పాడుతున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మరి మీరు? చిన్నప్పటి నుంచి నేను నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి? నేను 3 ఇయర్స్, నాకు 3 ఇయర్స్ ఉండగా నేను నాన్నగారు అప్పటికే నాన్నగారికి మ్యూజిక్ అకాడమీ ఉండేది. ఓకే. 80s నుంచే. నేను పుట్టిన తర్వాత 94 నేను బాన్ అనమాట. తర్వాత 3 ఇయర్స్ వచ్చిన తర్వాత నాన్న గొంతు బాగుంది, అప్పుడే ఏదో పాడుతూ ఉండేదాన్ని ఇంట్లో. అలా అలా ఓకే గొంతు ఏదో బాగుంది, మన బ్లడ్లోనే ఉన్నది కాబట్టి దానికి కూడా వచ్చిందని చెప్పి నాకు స్టార్ట్ చేశారనమాట. 3 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. ఓకే. ఫస్ట్ మీరు ఏ సాంగ్ నేర్చుకున్నారు మరి? ఫస్ట్ అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు కూడా మ్యూజిక్ కంపోజింగ్ చేస్తూ ఉండేవారు. తాతగారు కూడా ఉన్నారా? ఉన్నారు. అంటే 4 ఫాదర్స్ నుంచి వస్తున్న ఇదనమాట. సో తాతగారు అప్పట్లో కంపోజిషన్ చేసేటప్పుడు లైట్ మ్యూజిక్ సాంగ్స్ చేసేవారు అనమాట. ఆ లైట్ మ్యూజిక్ సాంగ్ అకాడమీ స్టూడెంట్స్కి నాన్న చెప్పినప్పుడు నేను పక్కన కూర్చొని పాడుతూ ఉండేదన్నమాట అదే సాంగ్. సో బాగా పాడుతుంది అని చెప్పి ఆ సాంగ్ నుంచి నాకు నేర్పించడం, అలా ఫండమెంటల్స్ మ్యూజిక్ సిలబస్ స్టార్ట్ చేయడం చేశారు. మీ స్వరం వింటుంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో ఇంత బాగా పాడుతున్నారు కదా, మరి మా కోసం ఇంకొక సాంగ్ పాడతారా? తప్పకుండా అండి. ఈరోజు నిజంగా ప్రతి భారతీయుడికి కూడా ఈ రోజు గురించి వెయిట్ చేసిన రోజు అనమాట. సో మరొక రాముల వారి కీర్తనే పాడుకుందాం. ఓకే. బంటు రీతి కోలు వియవయ్య రామా, బంటు రీతి కోలు వియవయ్య రామా, బంటు రీతి కోలు వియవయ్య రామా. తుంట వింటివని మొదలైన, తుంట వింటివని మొదలైన మదాదుల గొట్టినేలా కూలజేయు నిజ బంటు రీతి కోలు వియవయ్య రామా, బంటు రీతి కోలు వియవయ్య రామా.
రోమాంచమని ఘన కంచుకము రామభక్తుడని ముద్రబిళ్ళయు రోమాంచమని ఘన కంచుకము రామభక్తుడని ముద్రబిళ్ళయు రామనామమని వరఖడ్గమీది రామనామమని వరఖడ్గమీది రాజిల్లునయ్యా త్యాగరాజు నీకి బంటు రీతి కోలు వియవయ్య రామ బంటు రీతి కోలు వియవయ్య రామా. మీకు శృతి అని పేరు ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో మీ బాడీలోనే శృతులన్నీ ఉన్నాయని. థ్యాంక్ యూ. అవును, మీకు శృతి అని పేరు పెట్టిన తర్వాత అంటే పెట్టకముందే వాళ్ళకు తెలిసిపోయి ఉంటుంది ఏమో మేబీ అంతే అంటారా? సో ఇంకా ఇప్పుడు మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా రాముంది చేస్తున్నారు కదా? నిజంగా ఇది ఒక అదృష్టం అండి. ఈ మాత్రం అంటే మన ఈహా భక్తి ఛానల్ ద్వారా నేను రాముల వారికి ఈరోజు నేను సేవ చేయగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 500 సంవత్సరాల నాటి కళ అనమాట. ప్రతి భారతీయుడికి ప్రతి భక్తుడికి ఈరోజు వెయిట్ చేస్తున్న రోజు అనమాట. ఎందుకంటే 500 సంవత్సరాల నాటి క్రితం తుష్కరులు ఎప్పుడైతే ధ్వంసం చేశారో అప్పటి నుంచి ఎప్పుడొస్తుందా ఈరోజు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా ఈరోజు సంక్రాంతి దీపావళి లాగా ఉంది ప్రతి ఒక్కరికి. సో వెరీ హ్యాపీ అండి. శ్రీరామరాజ్యం అయోధ్య నగరంలో ఉన్న రాముల వారు బాలరాముడిగా ఈరోజు మన ముందు ప్రతిష్ఠించబడింది అనమాట. సో ఆ రాముల వారు ఎప్పుడూ కూడా ఆయన చల్లని చూపుతో అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అసలు రాముని పాటలు వింటుంటే అసలు మై మర్చిపోతున్నాం. సో మరి మా కోసం ఇంకొక పాట పాడండి. తప్పకుండా. రాముల వారి గురించి అంటే ఎన్నైనా పాడుకోవచ్చు. సో యా. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. అసలు ఎంత అంటే వింటుంటే వినాలనిపిస్తుంది. సో రాముడి ఇక్కడికి రావచ్చు అయితే మీ పాట విని. అంతకంటే అదృష్టం ఉంది. సో పాటలు ఈరోజు రాముల వారు ఇండియా మొత్తం ఉన్నారండి. ఒక డైమెన్షన్ లో మనందరినీ చూస్తూ ఉన్నారనమాట. సీతారాములు అంటారా? అంతే. ఓకే. సో పాట రూపంలో కాకుండా కొంచెం మాటల రూపంలో చెప్పండి మరి మాకు రాముడి గురించి. రాముల వారి గురించి నేను చెప్పేంత గొప్పదాన్ని నేను కాదు. బికాజ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే జనరల్గా మనకి ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమి వస్తుందంటే నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉంటాను. నాకు చాలా ఇష్టమైన దేవుడు రాముల వారండి. చాలా ఇష్టం. ఎందుకంటే
తలుచుకుంటే ఎప్పుడైనా చూడండి, నాకైతే పర్సనల్గా అనిపించేది ఏంటంటే రాముల వారిని తలుచుకుంటే నేను ఎమోషనల్ అవుతాను. అది ఎందుకో తెలియదు, అదొక ఏమో తెలియదు. ఎందుకంటే నాకు శ్రీరామ అనగానే రాముల వారి గురించి ఎవరైనా చెప్తున్నారన్నా, ఆ రామాయణం గురించి ఏదైనా చెప్తున్నా, ఇప్పుడు ఎప్పుడైనా టీవీలో ఎప్పుడైనా శ్రీరామ్ దాస్ సినిమా కానీ శ్రీరామరాజ్యం సినిమా కానీ వస్తే మా హస్బెండ్ పక్కన ఉంటారు, నేను కొన్ని సీన్స్ చూసి ఏడుస్తూ ఉంటాను అనమాట. తను నన్ను ఇలా చూస్తూ ఉంటాడు. ఓకే. కానీ ఇంకా ఏడుపు స్టార్ట్ చేయంటూ ఉంటాను అనమాట. అది ఎందుకో తెలియదు, నాకు చాలా ఒక రకమైన అటాచ్మెంట్ అనమాట రాముల వారితో. సో మీ పాటలు వింటుంటే అర్థమైపోతుంది. సో అందుకనే జనరల్గా మా ఇంట్లో కూడా మా అత్తయ్య గారు ఫ్యామిలీ కానీ మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ కానీ శ్రీరామనవమి కానీ రాముల వారి కళ్యాణం కానీ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చేయడం. రాముల వారి కళ్యాణం, రాముల వారికి సంబంధించింది ఏదైనా కూడా మా ఇంట్లో చక్కగా పొద్దున్నే లేవడం, అందరం చక్కగా పూజ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. సో మేబీ ఆ బాండింగ్ అలా అయిందేమో తెలియదు. సో అందుకని అప్పటి నుంచి కనెక్ట్ అయిపోయాను. సో శ్రీరామనవమి మరి మీరు ఇక్కడే జరుపుకుంటారా లేకపోతే? బేసిక్గా ఏంటంటే ఇంట్లోనే చేసుకుంటాము. కానీ నా అదృష్టం చిన్నప్పటి నుంచి ఏంటంటే నాన్నగారి దగ్గర నేర్చుకున్న తర్వాత నేను 7th 8th క్లాస్ వచ్చిన తర్వాత శ్రీరామ్ దాస్ భద్రాచలం రాముల వారి దగ్గర 14 సంవత్సరాలు మేము వైకుంఠ ఏకాదశి కచేరీ చేసాం. ఓకే. యా, మార్నింగ్ వైకుంఠ ద్వారం తెరిచే ముందు ఒక అరగంట స్లాట్ మాకు ఇచ్చేవారు. నేను, నాన్నగారు, మా అక్క కూడా సింగర్, షీజ్ ఎంఎల్ గాయత్రి, అందరికి తెలిసే ఉంటుంది. సో మేము ముగ్గురం కలిసి కచేరీ చేసిన తర్వాత ద్వారాలు ఓపెన్ చేసేవారు. సో ఆ అదృష్టం 14 సంవత్సరాలు మాకు దక్కింది. మరి ఇప్పుడు కోవిడ్ నుంచి కొంచెం అది రాను కొంచెం తగ్గింది. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ప్రెసెంట్ అయితే ఇక్కడే చేసుకుంటారు. ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో చేసుకుంటాం. ఎలా అనిపిస్తుంది మరి మీరు చేసుకుంటారు కదా? ఇంకా ఎలా అనిపిస్తుంది, రాముల వారు ఇంకా అలా ఎలా ఉంటుందంటే ఇంటికి వచ్చి మన పక్కన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నాకు పర్సనల్గా రాముల వారు ఇష్టం కాబట్టి మేబీ నాకు అలా అనిపిస్తుందేమో. రియల్గా చెప్పాలంటే మీది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇందాక చెప్పారు కదా శ్రీరామ రాజ్యంలో మూవీ చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతా అని. సో అందులో నుంచి ఒక సాంగ్ మా ప్రేక్షకుల కోసం వినిపిస్తారా మరి? తప్పకుండా. శ్రీరామ రాజ్యంలో అన్ని పాటలు బాగుంటాయండి. నాకు పర్సనల్గా అందులో ఇష్టమైన పాట ఏంటంటే శ్రేయా ఘోషల్ గారు పాడిన శ్రీరామ లేరా ఓ రామ, చాలా ఇష్టం. అది పాడండి. ఓకే. శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి మా పగరా, సీతారామ చూపే నీ మహిమ, మదిలో అసురాలిని మా పగరా, మదమస్తల క్రోధములే మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి, హృదయాలను వెలిగించి, మా జన్మము ధన్యము చేయమురా, శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి మా పగరా, సీతారామ చూపే నీ మహిమా. సీరియస్లీ చెప్పాలంటే రాముడు వచ్చేస్తారు ఇంకా. థ్యాంక్స్, అంత బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరన్నట్టే చాలా మంది గర్వపడే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకంటే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారు కాబట్టి. సో మీరు ఇన్ని సాంగ్స్ పాడారు కదా రామునికి సంబంధించినవి కూడా, అందులో అయోధ్య రామునికి అంకితం చేస్తూ ఏం సాంగ్ పాడతారు మరి? నేను అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర నేర్చుకున్న పాటల్లో మొట్టమొదటి పాట రాముల వారిది ఒక కీర్తన నేర్చుకున్నానండి. ఈరోజు నేను టీవీలో టెలికాస్ట్ అవుతుంటే నాకు గుర్తొచ్చిన ఫస్ట్ సాంగ్ అదే. సో అది పాడతాను. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలీయ కలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలీయ కలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు,
ఈతడు దాసుల పాలిటి పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. వింటుంటే ఇలానే వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. సో మా కోసం, ప్రేక్షకుల కోసం రాముని పాటలు వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అయోధ్య రామ మందిర ప్రతిష్ట శుభాకాంక్షలు అందరికీ కూడా. ఎందుకంటే నిజంగా ఈరోజు అంతా భారతదేశం అంతా పండగ వాతావరణం ఉంది. బికాజ్ ఎందుకంటే మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖులు ఎంతోమంది వెళ్ళారు. అలాగే అన్ని ఇండస్ట్రీ నుంచి, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఈరోజు రాముల వారి మందిరంలో అందరూ ఉన్నారనమాట. సో చూస్తుంటే నిజంగా మనకు కూడా అక్కడికి వెళ్ళిపోవాలనిపించింది. అవకాశం ఉంటే కనుక ఈ ఇయర్లో అయినా నెక్స్ట్ ఇయర్లో అయినా, ఎందుకంటే 1000 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాలు రాముల వారు అక్కడే మన కోసం వెయిట్ చేసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి అందరూ కూడా దర్శనం చేసుకోండి. అందరికీ కూడా బాలరాముడు మీ అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. అందరికీ కూడా ఆ బాలరాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.